హే ఫోక్స్, వెల్కమ్ బ్యాక్. చాలా మందికి వచ్చేసి రియల్ వరల్డ్లో డాకర్ ఫైల్స్ని ఎలా రాస్తారు అండ్ వాటిని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు, ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమైనా ఇష్యూస్ వస్తే ఎలా ఫిక్స్ చేస్తారు అని ఇలాంటి డౌట్స్ ఉండొచ్చు. ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉన్నా లేకపోతే డెవాప్స్ నేర్చుకుంటూ ఉన్నా ఈ వీడియో త్రూ నేను దాన్ని అడ్రస్ చేయాలనుకుంటూ ఉన్నాను. ఓకే, దీనికోసం మా ఎన్వైర్న్మెంట్లో వాడే రెండు మూడు డాకర్ ఫైల్స్ని ఇక్కడ పెట్టాను. ఇవి వచ్చేసి జనరిక్గా ఉంటాయి మోస్ట్లీ. బట్ మీకు ఇవి వెన్ ఐ వెన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ వీటిని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఇంకా ఐడియా వస్తుంది. ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను ఈ డాకర్ ఫైల్స్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మా ఎన్వైర్న్మెంట్లో నాకు వచ్చేసి కపుల్ ఆఫ్ ఇష్యూస్ వచ్చాయన్నమాట. సో ఆ ఇష్యూస్ వచ్చేసి నేను ఇక్కడ పోస్ట్ చేశాను. ఇది వచ్చేసి గ్రూప్ జస్ట్ థింక్ చేశాను అనమాట. నాకు వచ్చిన ఇష్యూస్, రియల్ టైమ్ ఇష్యూస్ ఎలా వేరే వాళ్ళకి చెప్పాలి, లేదంటే వాళ్ళు ఎలా తెలుసుకోవాలి అన్నట్టు. నాకెందుకో టెలిగ్రామ్ గ్రూప్ అనేది మేబీ బెస్ట్ చాయిస్ అన్నట్టు అనిపించింది. సో నేనేం చేస్తాను అంటే ఇది వచ్చేసి టెలిగ్రామ్ గ్రూప్. ఈ టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ వచ్చేసి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఏ ఇష్యూస్ అయితే ఫేస్ చేశానో, ఐ మీన్ టు సే ఎర్రర్స్, ఆ ఎర్రర్స్ ఇక్కడ పోస్ట్ చేస్తాను. అండ్ ఆ ఎర్రర్ పోస్ట్ వచ్చినప్పుడు నా కాన్ఫిగరేషన్ ఎలా ఉండే అనేది కూడా పోస్ట్ చేస్తాను ఇఫ్ పాసిబుల్. కొన్ని నేను పోస్ట్ చేయలేకపోవచ్చు ఎందుకంటే ఇది వచ్చేసి ప్రొప్రైటరీ డేటా కాబట్టి. బట్ ఎక్కడైతే జనరిక్గా ఉంటుందో, నేనైతే ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవచ్చు అని అనుకుంటానో అలాంటివన్నీ ఇక్కడ నేను పోస్ట్ చేస్తాను. మీరు ఈ గ్రూప్ని ఫాలో అవ్వడం వల్ల మీరు ఆ ఇష్యూస్ని ఎలా రిజాల్వ్ చేశారు అన్నది తెలుసుకోవచ్చు. అనదర్ థింగ్ వచ్చేసి మీరు ప్రాక్టీస్ చేసుకోవాలన్నా కానీ చేసుకోవచ్చు. సో ఇక్కడ టూ సినారియోస్ ఇచ్చాను. ఈ రెండు వచ్చేసి యాక్చువల్లీ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈవెన్ మీరు కూడా ఈ రెండు వచ్చేసి మీ టెస్ట్ అకౌంట్లో ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇది వచ్చేసి నా గిట్ హబ్ రిపాజిటరీ. ఓకే, సో ఇక్కడ రావిడిల్ లెర్నింగ్స్ ఈ రిపాజిటరీ యూఆర్ఎల్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇందులో వచ్చేసి గోయింగ్ ఫార్వర్డ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ షేర్ చేస్తూ ఉంటాను. సో రియల్ టైం ఎవరైతే తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటారో, డెవాప్స్ లేకి మైగ్రేట్ అవ్వాలి అని అనుకుంటూ ఉన్నారో వాళ్ళకి లెర్నింగ్స్ అనే రిపాజిటరీ వచ్చేసి బాగా యూజ్ అవ్వచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చేసి డాకర్ ఫైల్ ఫర్ ఇన్ఫ్రా. సో ఇక్కడ వచ్చేసి నేను మల్టిపుల్ డాకర్ ఫైల్స్ యాడ్ చేశాను. ఇది వచ్చేసి ఫస్ట్ వన్, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇది, ఇక్కడి నుంచి ఫ్రమ్ ఉంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి. ఓకే, సో సెకండ్ వన్ మేము ఎగ్జిక్యూట్ చేయలేదు, బట్ ఫస్ట్ వన్ అండ్ థర్డ్ వన్ ఎగ్జిక్యూట్ చేశాను. అక్కడ మాకు ఎర్రర్ వచ్చింది, దాన్ని ఫిక్స్ చేశాము. సో సేమ్ థింగ్, ఆ ఎర్రర్ ఏమొచ్చింది అండ్ ఫిక్స్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది నేను పోస్ట్ చేశాను. ఇప్పటి నుంచి ఏంటంటే ఫిక్స్ చేయక ముందు కూడా ఎలా ఉందో నేను పోస్ట్ చేస్తాను. సో దట్ మీకు వచ్చేసి డిఫరెన్స్ తెలుస్తుంది, అంటే ట్రబుల్ షూటింగ్ ఎలా చేయొచ్చు అన్నది. ఓకే, సో అంటే ఇది వచ్చేసి డాకర్ రిలేటెడే కాదు, ఎంటైర్ డెవాప్స్ రిలేటెడ్, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ రిలేటెడ్ అండ్ టెరాఫామ్, ఇలా డెవాప్స్ టూల్స్ రిలేటెడ్ అన్నీ నేను పోస్ట్ చేస్తాను. ఓకే, ఎనీవే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద డాకర్ ఫైల్. ఇక్కడ చూడండి, డాకర్ కమాండ్స్ మీకు ఐడియా ఉంటుంది. ఒకవేళ తెలియనట్లయితే నా వెలాక్సీ టెక్నాలజీస్ వీడియోస్లో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫస్ట్ డాకర్ ఫైల్ ఎలా రాయాలి అండ్ ఈ కమాండ్స్ ఏంటి అనేది. మేబీ అది ఇంగ్లీష్లో ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అదర్వైజ్ ఓకే, జస్ట్ ఫాలో విత్ దిస్. సో ఆర్గ్ అంటే ఆర్గ్యుమెంట్. సో డాకర్ వర్షన్ అనే దాన్ని మనం ఆర్గ్యుమెంట్ లాగా ప్రొవైడ్ చేస్తున్నాము, అంటే మనము డాకర్ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నెక్స్ట్ ఫ్రమ్. సో మనం వచ్చేసి డాకర్ అనే ఒక ఎగ్జిక్యూటర్ని, ఐ మీన్ టు సే ఇమేజ్ని పుల్ చేస్తూ ఉన్నాము. సో దానికి వచ్చేసి ఈ వర్షన్ని తీసుకుంటాము. నెక్స్ట్ లేబుల్, ఇది వచ్చేసి యూజువల్గా మనం రాసేటప్పుడు యూజ్ చేయము, బట్ ఇది వచ్చేసి మా కంపెనీ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇక్కడ వచ్చేసి మా కంపెనీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి రన్. రన్ అంటే ఈ కమాండ్స్ వచ్చేసి మన డాకర్ కంటైనర్లో రన్ అవుతాయి. సో ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఫైల్స్. ఓకే, ఏపీకే అప్డేట్ అండ్ ఏపీకే. ఇది ఏపీకే ఎందుకు వాడుతున్నామంటే ఈ ఇమేజ్ వచ్చేసి టైప్ వచ్చేసి డాకర్ టైప్, అందు గురించి ఏపీకే వాడుతున్నాం. ఒకవేళ ఉబుంటూ కినకైతే ఏపీటీ వాడతాం, ఒకవేళ రెడ్ హ్యాట్ కినకైతే ఎం వాడతాం. ఇలా బేస్డ్ ఆన్ మనము ఏ ఇమేజ్ తీసుకుంటున్నామో దాన్ని బట్టి ఈ కమాండ్స్ చేంజ్ అవుతాయి. ఇక్కడ చూడండి, మల్టిపుల్ ప్రీ రిక్విజిట్స్ని మేము ఇన్స్టాల్ చేస్తూ ఉన్నాము. ఓకే, ఇవన్నీ వచ్చేసి ప్రీ రిక్విజిట్స్. ఇక్కడ చూసినట్లయితే బ్యాష్, పిప్, పైథాన్, ఓపెన్ ఎస్ఎస్ఎల్, జీసీసీ, లిబ్సీ డెవ్, మేక్, కార్గో. ఇక్కడ చూస్తే సైతాన్. ఓకే, నేను కూడా చూసి సర్ప్రైజ్ అయ్యాను. బట్ సో ఈ ప్యాకేజెస్ అన్నీ ఇన్స్టాల్ చేస్తున్నాము, అప్గ్రేడ్ చేస్తున్నాము. ఇవన్నీ కమాండ్స్ అనమాట. ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత మాత్రమే ఈ పిప్ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ మనం పైథాన్ పిప్ ఇక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎంకేడిఐఆర్ ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాము. ఇవన్నీ రన్ కమాండ్లో వాడాలి. రన్ కమాండ్లో వాడినప్పుడు ఇవన్నీ క్రియేట్ అవుతాయి అన్నమాట.
సో యాప్ అనే ఒక ఫోల్డర్లోకి వెళ్తూ ఉన్నాము. నెక్స్ట్ కాపీ. సో మనం వచ్చేసి ఒక బిల్డ్ ఎక్స్ బిన్ అనే ఒక ఫైల్ని కాపీ బిల్డ్ ఎక్స్ బిన్ అనే ఫైల్ని ఒకదాన్ని కాపీ చేస్తూ ఉన్నాము. సో ఇది వచ్చేసి ఈ లొకేషన్కి మనం కాపీ చేస్తున్నాము. అండ్ అగైన్ వర్కింగ్ డైరెక్టరీ వచ్చేసి స్లాబ్స్ యాప్ అని ఇస్తున్నాం. ఇది ఓవరాల్గా డాకర్ ఫైల్. ఓకే, ఒక డాకర్ ఫైల్. ఇందులో మీరు చూసినట్లయితే ఇక్కడ ఎక్కడ అప్లికేషన్ లేదు, ఎందుకంటే మేము ఈ డాకర్ ఎగ్జిక్యూటర్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ యూజ్ చేస్తున్నాము. ఇది గిట్ ల్యాబ్లో యూజ్ చేస్తున్నాము కాబట్టి ఇక్కడ లేదు. ఇందులో యాక్చువల్గా అప్లికేషన్ కనుక డిప్లాయ్ చేస్తుంటే ఇది లిటిల్ బిట్ చేంజ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ప్రీ రిక్విజిట్స్ ఏముంటాయి, ఆ అప్లికేషన్ ఏదైతే డిప్లాయ్ చేస్తున్నామో అప్లికేషన్కి ప్రీ రిక్విజిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకే, ఆ తర్వాత మనం ఆ వ్యార్ జార్ ఆర్ ఏఆర్ ఆర్ ఈవెన్ ఇన్ కేస్ అది వేరే అప్లికేషన్ అయితే అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ని మనము డాకర్ ఫైల్లో కాపీ చేస్తాము. ఓకే, సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద డాకర్ ఫైల్. ఇది వచ్చేసి అనదర్ డాకర్ ఫైల్. ఈ డాకర్ ఫైల్లో మేము ఏం చేస్తున్నామంటే టెరాఫామ్ని ఇన్స్టాల్ చేస్తున్నాం, ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ, క్యూబ్ సిటిఎల్, హెల్మ్, వైక్యూ అంటే నేను చూడాలి, నెక్స్ట్ జేక్వరీ, జేక్యూ అంటే నెక్స్ట్ కర్ల్. సో వీటన్నిటిని మనం ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇది ఫ్రమ్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము, ఇది వచ్చేసి టెరాఫామ్ ఇమేజెస్ నుంచి తీసుకుంటున్నాము, స్టేబుల్ లేటెస్ట్. ఓకే, అండ్ అగైన్ ఇది లేబుల్ వచ్చేసి జస్ట్ టు టెల్ అబౌట్ యువర్ కంపెనీ. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఒకటి వాడుతున్నాము, అది వచ్చేసి టార్గెట్ ఆర్చ్, సో ఆర్కే అన్నట్టు, సో దీన్ని వాడుతున్నాము. నెక్స్ట్ థింగ్ రన్, ఇక్కడ కూడా ఏపీకే. ఓకే, సో ఇవన్నీ వచ్చేసి జస్ట్ టు ఇన్స్టాల్ ఆల్ ద ప్రీ రిక్విజిట్స్. ఒకసారి ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో వచ్చేసి క్యూబ్ సిటిఎల్, హెల్మ్ కూడా ఇన్స్టాల్ చేస్తున్నాం, మళ్ళీ రన్ కమాండ్ అనమాట. సో దీన్ని యూజ్ చేసుకొని మనము క్యూబ్ సిటిఎల్ అండ్ హెల్మ్ని ఇన్స్టాల్ చేస్తున్నాము. అది అయిపోయిన తర్వాత జేఫ్రాగ్ సిఎల్ఐని కూడా ఇన్స్టాల్ చేస్తున్నాము. ఇది వచ్చేసి ఈ డాకర్ ఎగ్జిక్యూటర్ యొక్క రిక్వైర్మెంట్, అందు గురించనే మనం ఇది రన్ చేస్తున్నాము. సో రన్ దిస్ వన్ అండ్ వీఆర్ కాపీయింగ్ సమ్ స్క్రిప్ట్స్ అనమాట. సో స్క్రిప్ట్స్ని వచ్చేసి ఈ లొకేషన్కి కాపీ చేస్తున్నాము అండ్ పర్మిషన్స్ చేంజ్ చేస్తున్నాం. అండ్ సిఎండి, ఓకే, సో సిఎండి అండ్ రన్ టైమ్ అని టూ ఉంటాయి. ఓకే, సిఎండి అని ఇస్తే ఇది యూజువల్గా బ్యాష్ కమాండ్ని తీసుకుంటుంది, దీన్ని మనం కస్టమైజేషన్ చేయలేం. ఓకే, సారీ, కస్టమైజేషన్ చేయొచ్చు సిఎండి వాడితే, ఎంట్రీ పాయింట్ అయితే కస్టమైజేషన్ చేయలేము. బట్ ఎనీవే అది కూడా మీరు వచ్చేసి ఆ, నా యూట్యూబ్ ఛానల్ వెలాక్సీ టెక్నాలజీస్లో నేను వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సిఎండి అండ్ ఎంట్రీ పాయింట్ అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మేబీ యూ కెన్ రెఫర్ ఇట్. ఓకే, నెక్స్ట్ థింగ్ వన్ మోర్ టు సెటప్ ద మ్యావిన్. ఇది వచ్చేసి మ్యావిన్ సర్వర్ని సెటప్ చేసేదానికి, ఐ మీన్ టు సే మ్యావిన్ ఎగ్జిక్యూటర్ని. సో ఇందులో వచ్చేసి అమెజాన్ క్యారెట్ 2.8, ఓకే, ఈ డాకర్ ఇమేజ్ని తీసుకుంటున్నాము. అగైన్ లేబుల్స్, ఆర్గ్యుమెంట్ వచ్చేసి మ్యావిన్ వర్షన్ని ఆర్గ్యుమెంట్ లాగా ఇస్తున్నాము. సో మ్యావిన్ వర్షన్ వచ్చేసి కొంచెం ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతూ ఉంటాయి, దాన్ని బట్టి మనం ఈ వర్షన్స్ని చేంజ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని పుల్ చేసుకోవడము, సారీ దీన్ని ఇన్స్టాల్ చేస్తున్నాం, రిక్వైర్డ్ ప్యాకేజెస్ అన్నిటిని ఇన్స్టాల్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి పుల్ చేస్తూ ఉన్నాం. పుల్ చేసినప్పుడు మనకు tar.gz వస్తుంది, దాన్ని వచ్చేసి మనం ఆర్కేవ్ని అన్ఆర్కేవ్ చేసేసి అండ్ మనం రిమూవ్ చేసేస్తున్నాము ఆ ఆర్కేవ్ ఫైల్ని. ఆ తర్వాత వచ్చేసి ఎన్వైర్న్మెంట్ని సెటప్ చేయాలి. మ్యావిన్ ఎన్వైర్న్మెంట్ని సెటప్ చేసినప్పుడు మాత్రమే ఆ మ్యావిన్ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ వర్క్ డిఐఆర్ యాప్ అనే దాన్ని వర్క్ డిఐఆర్ లాగా యూజ్ చేస్తున్నాం. సో ఓవరాల్గా ఇది వచ్చేసి డాకర్ ఫైల్స్. సో ఇవి మేము రియల్గా వాడేటివి. సో మీరు ఇలాంటి ఫైల్స్ రాస్తూ ఉండొచ్చు, కానీ మీకు డౌట్ ఉంటుంది, ఓకే నిజంగా నేను ఇంటర్వ్యూలో ఇలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చా లేదా అన్నట్టు. సో మీరు మీ ఇంటర్వ్యూస్లలో వచ్చేసి వీటిని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట, దెర్ ఈజ్ నో ఇష్యూ, ఎందుకంటే మేము వాడుతూ ఉన్నాము. సో సిమిలర్గానే ఉంటాయి అనమాట డాకర్ ఫైల్స్. ఓకే, మనము ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి, బట్ ఇది వచ్చేసి కొంచెం డీపర్, ఎందుకంటే ఎన్వైర్న్మెంట్ని బేస్ చేసుకొని ఇక్కడ యూజ్ చేయాల్సిన పారామీటర్స్ అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి, లేకపోతే ఇన్స్టాల్ చేయాల్సిన ప్యాకేజెస్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీకు యూజ్ అయింది అని అనుకుంటూ ఉన్నాను. ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఏ థమ్స్ అప్. అండ్ నేను మన ఛానల్లో ఇలాంటి కంటెంట్ని ఇంకా ఫ్రీక్వెంట్గా అప్డేట్ చేయబోతున్నాను ఈ ఇయర్లో. సో మీరు ఫాలో అవ్వాలి అని అనుకున్నట్లయితే యూ కెన్ జస్ట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ లేదంటే ఒక టాపిక్ గురించి తెలుసుకోవాలని ఉన్నట్లయితే జస్ట్ కామెంట్ చేయండి, నేను చెక్ చేసి అది ఫిజిబిలిటీ అయితే ఆ వీడియో కంపల్సరీ చేస్తాను. Thank you so much and see you in another interesting video.